శ్రీశైలం నుండి మౌనస్వామి ఆశ్రమం, అక్కడ నిత్యాన్నదాన ఆశ్రమం ఉంది. అక్కడి నుంచి మన శివస్వామి వారు ఎన్నో సంవత్సరాల నుంచి శ్రీశైలంలో నిత్యాన్నదానం, అదేవిధంగా పుష్కరాలు ఎక్కడ జరిగినా కూడా ఆయన అద్భుతంగా అన్నదానం చేస్తున్నారు. మీరు అక్కడ అరుణాచలంలో కూడా బ్రహ్మలింగం ఉండేటటువంటి ఆ పక్కన ఒక ఆశ్రమం నిర్వహిస్తున్నారు. మన తెలుగు వాళ్ళు కూడా అక్కడ వాళ్ళకి భోజనం అయితే భూములు వసతి ఏర్పాటు చేసింది. నిరంతరం ధర్మం కోసం మన శివస్వామి వారు నిరంతరం 2 రాష్ట్రాల్లో తిరుగుతూ, కాశీ అయితేనే ఎక్కడ పుణ్యక్షేత్రాల్లో ఏ కార్యక్రమం జరిగినా, తిరుపతి కానీ అరుణాచలం కానీ, ఆయన ప్రతి ఒక్క కార్యక్రమం ఏ ఆశ్రమంలో ఏ కార్యక్రమం జరిగినా సాధు పరిషత్ తరఫున కానీ ప్రతి చోట అటెండ్ అవుతూ నిరంతరం ఈ యొక్క హిందూ ధర్మం కోసం పాటుపడుతున్నారు. ఆయనకి మనం అంతా కూడా చాలా ధన్యవాదాలు తెలియజేయాలి, ఆయన్ని అభినందించాలి. ఈరోజు మనకి నెల్లూరు జిల్లా సంగం శ్రీ రాజరాజేశ్వరీదేవి సమేత శ్రీ కాశీశ్వర స్వామి జ్ఞానపీఠానికి స్వామివారు ఇచ్చేశారు. మనం వారికి అతిథి పూజగా మన పీఠం నిర్వహిస్తున్నాం. गुरुदेवो महेश गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखंडमंडलाकारं व्याप्तिमेन चराचरं तत्सदं तद्निजमेन तस्मै श्री गुरुवे नमः। ज्ञानतिमिरार्ष्य ज्ञानानचलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरुवे नमः। जय गुरुदेवदत्त, जय गुरुदेवदत्त। सद्गुरुभ्यो नमः। हरि ओम। गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीमेधा दक्षिणामूर्तये नमः। हर हर महादेव, शिव शिव महादेव। మా నామధేయం శ్రీ రుద్ర శివానంద సరస్వతి. మాది శ్రీశైలం శ్రీ దత్తసాయి మౌనస్వామి ఆధ్యాత్మిక ఆశ్రిత సేవ నిత్య అన్నదాన సేవ ఆశ్రమం. మేము ఇక్కడ నెల్లూరులో సంఘంలో శ్రీ రాజరాజేశ్వరి పీఠం రాజరాజేశ్వరానంద స్వామి వారి యొక్క సమక్షంలో ఎంతోమంది కుండలిని శక్తి జాగృతం చేసుకొని తమ యొక్క షట్చక్రాలని వాళ్ళు వేది చేసుకొని మంచి సాధన చేస్తున్నారని, ఎంతోమంది శిష్యులు తయారైనారని విని స్వామివారిని కలుద్దామని మేము రావడం జరిగింది. ఇక్కడి వాతావరణంలోకి వచ్చిన మొదట్లోనే ఈ చక్కనైన ప్రకృతి రమణీయత, ఎంతో ఆహ్లాదకరమైన ప్రకృతి. ఈ ప్రకృతిలో ఉన్నంత మాత్రాన్నే మనసు ప్రశాంతమైపోయింది. ఇక్కడికి వచ్చి సాధనా సంపత్తి స్వామి ద్వారా తెలుసుకొని విన్న మేము కూడా ఎంతో జ్ఞానాన్ని మేము ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. మనకి నిగూఢమైన రహస్యమైన సాధన ఇక్కడ స్వామి తెలుపుతూ ఉన్నారు. షట్చక్ర సరళమైన పద్ధతులు, అది కూడా మన ఈరా పింగళ నాడులని ఎలా మనం గుర్తించాలి, శిశుక్నంలోకి ఎలా వెళ్ళాలి, ఆ శిశుక్నంలో నుండి ప్రతి మన కుండలిని శక్తి మూలాధారానికి స్వాదిష్టానికి మధ్యన బిందు త్రిగుణాకారంలో తన చుట్టూ తాను చుట్టుకొని 8 కుంభకర్ణులకు ఉన్నటువంటి నిద్ర ఆవహించి ఉన్నటువంటి కుండలి శక్తిని, ఆ సర్పాన్ని ప్రాణాయామం ద్వారా ఎలా తెలపాలో,
తన అనుభవాల ద్వారా తను తెలుపుతూ సాధకులకు సూచనలు సలహాలు ఇస్తూ ఈ కేంద్రం ద్వారా ఎంతోమంది శిష్యులను తయారు చేసి మంచి సాధకులను తయారు చేసి సమాజంలోకి స్వామి పంపినాడు. ఇదొక సమాజ సేవనే. స్వామి మా సనాతన సాధు సంఘ పరిషత్లో గౌరవాధ్యక్షులుగా ఉన్నారు. వారు మాకు మా సంస్థకి గౌరవాధ్యక్షులుగా ఉండడం కూడా మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎవరైనా కూడా క్రియ ద్వారా, శ్రీరామ క్రియ ద్వారా కుండలిని శక్తిని జాగృతం చేసుకోవాలన్నా, తమ ఆయుని ఆరోగ్యాన్ని వృద్ధి చేసుకోవాలనుకున్నా రండి. నెల్లూరి పట్టణానికి దగ్గరలోనే సంఘం అనేది ఉంటుంది. ఆ సంఘం అనే ప్రాంతంలో శ్రీ రాజరాజేశ్వరి పీఠము, శ్రీ సద్గురు రాజరాజేశ్వరానంద స్వాముల వారు ఇక్కడ ఉండి మీకు సాధన నేర్పిస్తారు. కాబట్టి మీరందరూ రండి. హర మహాదేవ్, శివ మాధవ్. మీకు ఇక్కడ ఉండడానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. మీకు భోజన వసతి, ఉండడానికి అన్ని వసతులు ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి మానసిక రుగ్మత కూడా ఇక్కడ నయమవుతుందని ఒక ప్రగాఢ నమ్మకం కుదిరింది ఈ యొక్క వాతావరణం చూసినప్పుడు. కాబట్టి రండి, మంచిగా సాధన నేర్చుకోండి. మీరు కూడా సాధకులుగా మారి ఈ హైందవ సాంప్రదాయంలో ఉన్న ఈ యొక్క సాధనలను తెలుసుకోండి. జయ గురుదేవ దత్త. హర హర.